అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది. ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఎటువంటి అపూర్వమైన కలయికలు ఏర్పడ్డాయో ఇప్పుడు ఈ ఏడాది కూడా జన్మాష్టమి రోజు అలాంటివే ఏర్పడబోతున్నాయి. దీంతో ఈ ఏడాది కృష్ణాష్టమి విశిష్టత రెట్టింపు కాబోతుంది. ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు. మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 8వ అవతారమైన శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తాడని భగవంతుడు స్వయంగా చెప్పాడు. అలా ద్వాపర యుగంలో ధర్మచరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడే అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం. దేవకి 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర యుగ సంధి కాలమందు సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళపక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయంలో కంసుడి చెరసాలలో జన్మించాడు. చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమ తిథి ఇదే రోజు రోహిణీ నక్షత్రం కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భంగా అష్టమి కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది. కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది. కృష్ణాష్టమి నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమి గాను, నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఎంత పవిత్రమైన కృష్ణాష్టమి రోజున లేదా కృష్ణాష్టమి లోపు ఈ 2 వస్తువుల్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ సూడి తిరిగిపోతుంది, మీ అప్పులు తీరిపోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి, సమస్యలు కూడా పోతాయి, శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి. కృష్ణాష్టమి లోపు లేదా కృష్ణాష్టమి రోజు ఎప్పుడైనా సరే ఈ 2 వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకున్నారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలు, సమస్యలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఇంటికి కృష్ణాష్టమి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి? యశోద నందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు. కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి. తర్వాత ఇంటికి పూజా మందిరం శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరంలో ముగ్గులు వేయాలి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుడిని పూజించాలి. శ్రీకృష్ణుడిని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోకి గల పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు, సొంటి, బెల్లము కలిపి వెన్న, పెరుగు మేఘన్న స్వామికి నైవేద్యంగా పెట్టాలి. ఇదేగాక చిన్నపిల్లలు ఇష్టంగానే తినే చిరుతిండ్లు అంటే చకోడీలు, రవ్వ లడ్డూలు, సున్నుండలు, పాయసం ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టవచ్చు. అంతేకాదు ప్రసవం రోజుల్లో తయారు చేసే కట్టెకారాన్ని దేవకి కృష్ణుడి ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉంది. పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పాలు, తులసి మాల, పొన్న పూలు వాడాలి. దొరికితే పొన్న పూలు తెచ్చిపెట్టి పూజ చేసుకోవాలి. కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఈ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలు అంటే చాలా ఇష్టం అని పూలతో పూజ చేస్తారు అని కూడా అంటూ ఉంటారు. కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ అయితే చేసుకోవాలి, లేదా జాజి పూలతో కూడా పూజ చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతూ స్తుతించాలి. ఈరోజు శ్రీకృష్ణుని ఈ పూజ చేసి తర్వాత శ్రీకృష్ణ దేవాలయం దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం అన్నది సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఆలయాల్లో కృష్ణావతార పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణం చెప్తుంది. సంతానం లేని వారు, వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. పాప పుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భంగా కృష్ణాష్టమి ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసేవారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే
సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భారతదేశ శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, ఇంకా కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ ప్రాణం చెప్తుంది. శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుని పాదాలు స్వీకరిస్తారు, అంటే పాదాలు అనేది వేస్తూ ఉంటారు. ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న, పెరుగు, పాలు దొంగిలించుట అనుకరించే కృష్ణుడి జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వారిని కడతారు. అందుకే ఈ పండుగ ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారు. జన్మదినమైన ఈ శ్రీకృష్ణాష్టమి రోజున 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే అప్పుల బాధలు, సమస్యలు అన్నీ పోతాయి, అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటంటే నెమలీకలు అండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నెమలీకలు లేని కృష్ణుడు ఊహించలేము. నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలీకలకు ఉంది. నెమలీకలను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది. నెమలీక చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ముఖ్య విషయం ఏంటంటే నెమలీకలను నెమల నుండి పీకి తీసుకురాకూడదు. నెమల నుండి ఊడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా వరకు బయట నెమలీకలను అమ్ముతూ ఉన్నారు. ఆ నెమలీకలను ఆ కృష్ణాష్టమి రోజున కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి. కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం అన్నది వస్తుంది. ఇక రెండోది ఏంటంటే వెన్న. అవునండి, కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుంచి కొని తెచ్చుకొని ఇంటిలో తయారు చేసుకున్న చాలా మంచిది. ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కృష్ణుడు వెన్నను ఎప్పుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు. కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను శ్రీకృష్ణుడి నివేదన చేస్తే తిండికి, బట్టకు, ధనానికి లోటు రాదు. పాల నుండి పెరుగు వస్తుంది. ఆ పెరుగు 2-3 రోజులు నిల్వ ఉంటుంది. పెరుగు నుండి వెన్న వస్తుంది. ఆ వెన్న 10 నుండి 15 రోజులు నిల్వ ఉంటుంది. కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. 3 గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అందిస్తాయి. ఇక కృష్ణాష్టమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన 3వ వస్తువు ఏంటంటే వేణువు లేదా పిల్లన గ్రోవి. శ్రీకృష్ణుడి పిల్లన గ్రోవి లేకుండా ఊహించలేము. పిల్లన గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం. కృష్ణుడు ఎప్పుడూ కూడా ఈ పిల్లన గ్రోవిని వాయిస్తూ అందరినీ మైమరిపించే చేస్తూ ఉండేవాడు. సంగీతానికి రాళ్ళను కూడా కరిగించే శక్తి ఉంటుంది. ఆ పిల్లన గ్రోవి కూడా శ్రీకృష్ణునికి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లన గ్రోవి ఒకటి కొని తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైతే సరే చిన్నపిల్లలకు గిఫ్ట్గా ఇది ఇస్తే చాలా మంచిదండి. ఇంకొక వస్తువు ఏంటంటే తులసి మొక్క. కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది. ఎవరింట్లో అయితే అసలు తులసి మొక్క లేదు వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు. కొంతమంది పూజ, అలాగే వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మాష్టమి, జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఏ విధమైన అవతారముని జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. తిథిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేసుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు. ఏ కృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు. వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు. ఒక బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహరణిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసం. అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేం. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలిస్తారు. అందరూ కృష్ణుడు లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు. బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు అని పిలుస్తుంటారు. కృష్ణయ్య అంటే అందరికీ ఇష్టమే. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడాల సందడి నెలకొంటుంది. ఈ పండుగ పిల్లలదే, సంపద అంతా వారిదే. పంచ కట్టుకొని కొప్పుల్లో నెమలిపించం, మెడలో ముత్యాల హారం వేసుకొని అచ్చంగా చిన్న కృష్ణులాగా తయారవుతారు. తప్పు పనులు అస్సలు చేయకూడదు. కాదని చేస్తే కష్టాలు వస్తాయని
లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రం చెప్తుంది. మరి ఆ పనిలో మొట్టమొదటి పని ఏంటంటే ఈరోజు చిన్నపిల్లలందరూ శ్రీకృష్ణునిలా ఉండాలండి. మనం ఈరోజు చిన్నపిల్లల్ని అల్లరి చేసినా కూడా వారిని తిట్టడం, కొట్టడం లాంటి పనులు అసలు చేయకూడదు. చిన్నపిల్లలపై కోప్పడకూడదు. పెద్ద పిల్లలకు డబ్బులు కానీ, చాక్లెట్లు కానీ, బట్టలు కానీ ఇలా చేస్తే మంచిది. అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరి ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితులను పూజ చేయకూడదు. అతని పూజా కార్యక్రమాలు పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయండి. ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టినా, హింసించినా తరతరాలకు తరగని దరిద్రం అన్న చుట్టుకుంటుంది. ఇంటికి అసలు మంచిది కాదండి. ఈ కృష్ణాష్టమి రోజు భార్యాభర్తలు సంగమం నిషేధం. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మద్యం, మాంసం జోలికి పోకూడదు. ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు. మగవారితో మాత్రమే కొయ్యమని చెప్పాలి. ఈ తప్పు పనులు కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి కోపం తెప్పిస్తుంది, దరిద్రం పడుతుంది. కాదని చేస్తే ఇంటికి అసలు మంచిది కాదు. ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయండి. తరతరాలకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తున్నారు. అందరూ కూడా ఇలా గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.